హాయ్ అండి, వెల్కమ్ టు మిస్సమ్మ వరల్డ్. ఈరోజు మీరు వినబోతున్న కథ రాజమ్మ పొదుపు. రాజమ్మకు పొదుపు ఎక్కువ. ముఖ్యంగా వండిన పదార్థాలేవి అవతల పారేయటం ఆమెకిష్టం ఉండదు. ఓ రోజున ఆమె పక్కింటి కైలాసం కుటుంబాన్ని భోజనానికి పిలిచింది. కైలాసం తిండి పుష్టి కలవాడు. అందుకని రాజమ్మ వంటకాలన్నీ కాస్త ఎక్కువగా ఉండింది. అయితే ఆ రోజు కైలాసం ఆరోగ్యం అంత బాగాలేదు. ఆ కారణంగా ఆయన అట్టే తినలేకపోయాడు. పదార్థాలు చాలా మిగిలిపోయాయి. అతిథులు వెళ్ళిపోయాక ఇవన్నీ ఏం చేసుకుంటాం, చాలా మిగిలిపోయాయి అంటూ రాజమ్మ భర్త సీతయ్య కలవరపడ్డారు. ఆ సంగతి నేను చూస్తాలే అన్నది రాజమ్మ. భార్య పొదుపు గురించి బాగా తెలిసిన సీతయ్యకు భార్య వాటిని తన చేత తినిపిస్తుందన్న అనుమానం కలిగింది. ఆయన మర్నాడు మొహం కడుక్కోగానే కడుపు చేత్తో పట్టుకుని మెలుకలు తిరిగిపోసాగాడు. ఏం జరిగిందంటూ భార్య దగ్గరికి రాగానే కడుపులో పోట్లు వస్తున్నాయన్నాడు. రాజమ్మ వైద్యుడికి కబురు పంపింది. వైద్యుడు వచ్చి సీతయ్యను పరీక్షించి, రాత్రి ఏమేం తిన్నావేంటి అని అడిగాడు. సీతయ్య చెప్పాడు. ఆ మాత్రం దానికే కడుపులో పోట్లు రాకూడదే. సరే, ఇంటికి వెళ్ళి మందు పంపిస్తాను, ఈ రోజుకి భోజనం మానేసే అన్నాడా వైద్యుడు. రాజమ్మ వైద్యుడి కోసం పళ్ళెంలో పలహారం తీసుకువచ్చింది. దాన్ని చూసి ఆయన కంగారుగా లేచి నిలబడి, చూడమ్మా, ఈరోజు నేను ఉపవాసం, మరి ఏమనుకోకు అని వెళ్ళిపోయాడు. ఆయన ఉపవాసం, మీకు ఒంట్లో బాగాలేదు, ఈ పదార్థాలన్నీ చెల్లుబాటు అయ్యేలాగా అన్నది రాజమ్మ దిగులుగా. ఆకలితో ఉన్నవారిని ఎవరినైనా పిలిచి భోజనం పెట్టు, ఆకలి రుచెరగదంటారు, నీకు పుణ్యం కూడా వస్తుంది అన్నాడు సీతయ్య. రాజమ్మ వీధి అరుగు మీదకు వెళ్ళింది. అలా పోతున్న మున్సబ్ గారి పాలేరు కనబడ్డాడు. ఎరా, అలా నీరసంగా కనబడుతున్నావు, ఇంకా ఏవి తినలేదా అంటూ రాజమ్మ వాణ్ణి ఆప్యాయంగా పలకరించింది. అవునమ్మా, దేనికో కోపం వచ్చి అయ్యగారు నిన్న రోజంతా నన్ను గదిలో పెట్టి తాళం వేశారు, ఇప్పుడే వదిలారు అన్నాడు పాలేరు. అయ్యో పాపం, మా ఇంట్లో పిండి వంటలతో భోజనం సిద్ధంగా ఉంది, భోంచేసి వెళ్దుగాను పదా అన్నది రాజమ్మ. రాజమ్మ మండవాలో విస్తరవేసి ఒక్కొక్క పదార్థమే వడ్డించేసరికి పాలేరు కంగారుగా లేచి, చూడండి అమ్మగారు, మా ఇంట్లో వాళ్ళంతా నేనేమయ్యానని 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటారు, మరెప్పుడైనా ఇంత తిండి పెడుదురు గాని అంటూ వీధిలోకి వెళ్ళిపోయాడు. అదేమిటి వాడు అలా వెళ్ళిపోయాడు అన్నది రాజమ్మ సీతయ్యతో. నువ్వు వడ్డించినవన్నీ నిన్నటివని పసిగట్టాడేమో అన్నాడు సీతయ్య. అయితేనే ఆకలి రుచి ఎరగదుగా అన్నది రాజమ్మ. ఆకలికి రుచి తెలియకపోవచ్చు కానీ వాసన తెలుస్తుంది, వాడి ముష్టివాడు కాదు కదా అన్నాడు సీతయ్య. భర్త అలా అనగానే రాజమ్మ వీధి వాకిలి దగ్గరికి వెళ్ళింది. ఓ ముష్టివాడు అటుగా వస్తూ 4 రోజుల నుంచి తిండి లేదు, పిటికెడు మెతుకులు పెట్టించండమ్మా అన్నాడు. పిడికెడికేం కర్మ, కడుపు నిండా తిందు గాని లోపలికి రా అన్నది రాజమ్మ. ఈసారి ఆమె మొత్తం పదార్థాలన్నీ విస్తట్లో పెట్టి తీసుకొచ్చి ముష్టివాడు ముందు పెట్టింది. వాటి వాసన తగలగానే వాడు ఒక్కసారి రాజమ్మకేసి తల తిప్పి బిర్ర బిగుసుకుపోయాడు. రాజమ్మ కంగారు పడిపోతూ భర్తకు చెప్పింది. సీతయ్య వాడు చచ్చిపోయి ఉంటాడనుకొని పక్క వీధిలో ఉన్న పురోహితుడింటికి వెళ్ళి జరిగిన సంగతి చెప్పాడు. దాందేముంది, అనాథ ప్రేతాత్మకి దహన సంస్కారం చేయిస్తే ఎంతో పుణ్యం, నువ్వది చేయించు, ఇంట్లో వండిన పదార్థాలన్నీ నాకు దానం చేయి అన్నాడు పురోహితుడు. ఆయన సీతయ్య వెంట వచ్చి ముష్టివాణ్ణి చూసి, శవం అప్పుడే వాసన కొడుతున్నదే అన్నాడు. అది శవం వాసన కాదండి, వాడి ముందు వడ్డించిన పదార్థాలు నిన్నటివి అన్నాడు సీతయ్య. పురోహితుడు ఉలిక్కిపడి, ఇది అనాథ ప్రేత సంస్కారం కదా, ఇలాంటివి దానికి నేను దానం పట్టకూడదు, అంతేకాదు వీడు ఆకలితో ఆకర్షిస్తూ చనిపోయాడు, అందువల్ల ఇంట్లో ఉన్న వండిన పదార్థాలన్నీ శవంతో పాటు చిత్తలో వేస్తే వీడికి ఆత్మ శాంతిస్తుంది అన్నాడు. సీతయ్య సంతోషంగా, ముందు చితిలో వండిన పదార్థాలన్నీ వేసి తర్వాత వీడిని వేస్తే సరిపోతుంది కదా అన్నాడు. ఆ వెంటనే ముష్టివాడు లేచి కూర్చొని, వాటిని ముందే నిప్పులో వేస్తే నన్ను నిప్పులో వేసే పనే లేదు అంటూ వీధిలోకి పరిగెత్తాడు. జరిగిందేమిటో అర్థం చేసుకోవడానికి పురోహితుడికి కొద్దిసేపు పట్టింది. ఇంటికి పిలిచి అన్నం పెట్టిన ఇల్లాన్ని కాదనలేక, ఆమె పెట్టిన భోజనం తినలేక బిచ్చగాడు చచ్చినట్టు పడుకొని చితి మాట వినగానే లేచి పారిపోయాడు. పురోహితుడు సీతయ్య పెద్దగా నవ్వసాగారు. రాజమ్మకు చచ్చేంత అవమానం అయిపోయింది. ఆమె కోపంగా, నేనేమన్నా నా కోసమని పొదుపు చేస్తున్నానా, నేను ఆదా చేస్తే నీకే డబ్బులు మిగులుతోంది, నీకంత వేళాకోళంగా ఉంటే ఇప్పుడు ఆ పని నేను చేస్తాను అంటూ భర్తకేసి కోపంగా చూసి లోపలికి పోయి వంటకాలన్నీ నిప్పుల్లో వేసొచ్చింది. నా కడుపులో పోట్లు తగ్గిపోయాయి, ఆకలేస్తున్నది, త్వరగా అన్నం వండు అన్నాడు సీతయ్య. అయితే మీ జబ్బు కూడా దొంగ జబ్బే అనమాట అని రాజమ్మ విసుక్కుంది. భార్యాభర్తల గొడవ మధ్య తనెందుకని పురోహితుడు మెల్లగా అక్కడి నుంచి జారుకున్నాడు. ఆ సమయంలో వైద్యుడు హడావిడిగా ఇంట్లోకి వస్తూనే, సీతయ్య,
మందు పంపడానికి ఎవరూ దొరకలేదు. నేనే తెచ్చాను. ఆలస్యానికి ఏమీ అనుకోకు అన్నాడు. ఎందుకు? వారిదంతా దొంగ జబ్బు అంది రాజమ్మ. వైద్యుడికి జరిగిందంతా చెప్పింది. అయితే ఇంకేం? ఆ పదార్థాలన్నీ నిప్పులో వేశావు గనక నేను ఉపవాసం మానేశాను. నాకు విస్తరవేయి అన్నాడు వైద్యుడు. అందరికీ అందరే అని రాజమ్మ విసుక్కుంటూ వంటగదిలోకి వెళ్ళింది. ఆనాటి నుంచి ఆమె వండిన పదార్థాలు ఏవైనా మిగిలిపోతుంటే వాటిని అప్పటికప్పుడే ఎవరికైనా ఇవ్వటం అలవాటు చేసుకున్నది.